ఆయన కూడా పిలవాలి, కంపల్సరిగా నేను అటెండ్ అవుతానని చెప్పాలి. అది చెయ్యకుండా ఈ కొలికపూడి ఇంటి వెనకాలేనట ఆ ప్రోగ్రాం, ఇంటి వెనకాలేనట కావాలని పెట్టింది. డీజే గీజే కూడా పెట్టారట. దానికి ఈయన వస్తున్నాడు అంటే కొలికపూడి కావాలని కవ్వించారు. కవ్విస్తే కొలికపూడికి అక్కడ కాలింది. కాలి ఏంటిది అని అడిగితే రెక్లెస్ వచ్చింది సమాధానం. అదే అంటే మేము ఖర్చులు పెట్టాం ఇట్టంటే మాటలు వచ్చింది. అందుకే తనెంత ఇచ్చిందే ఇవన్నీ లెక్కలు పెట్టుకొచ్చింది. ఇక్కడ కొలికపూడిని వివాదాస్పద ఎమ్మెల్యే అని ప్రచారం చేస్తున్నాడు. ఏం వివాదం చేశాడు ఆయన? వివాదం అంటే ఏంటి? బెల్ట్ షాపులు తీసేయమని చంద్రబాబు గారు స్టేట్మెంట్ ఇస్తే వివాదం కదా. బెల్ట్ షాపులు పెట్టినటువంటి వాడి మీద పీడీ యాక్ట్ పెట్టమన్నటువంటి చంద్రబాబు గారి వివాదాస్పదం అని రాస్తున్నారా? వివాదాస్పద ఉత్తర్వులు ఇచ్చారని లేదు కదా. అది అమలు చేస్తున్నాడు, వివాదాస్పద ఎట్ అవుతాడు? నాకు అర్థం కాలే. చంద్రబాబు గారి స్టేట్మెంట్ అమలు చేస్తుంటే గ్రౌండ్ లెవెల్లో వివాదాస్పద ఎమ్మెల్యే ఎందుకు అవుతాడు? చెయ్యకపోతే వివాదాస్పదుడా, చేస్తే వివాదాస్పదుడా? ఇసుక అక్రమ రవాణా జరగడానికి వీల్లేదు, వేరే రాష్ట్రాలకు పోవడానికి వీల్లేదు, తమ నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి చోట్లన గ్రోత్ కోసం ఇవి వాడాలి, బిల్డింగ్లు కట్టుకోవడానికి, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి. ఇది బాబు గారి ఫార్ములా, అంతే కదా. ఇతర రాష్ట్రాలకు ఇసుక పట్టుకుపోతుంటే ఆపండి అని ఆయనే చెప్పారు బాబు గారు, దాన్ని ఆపాడు.